ఈ పిల్లలు పుట్టినప్పటి నుంచి వీటి బాధ్యత మేమే తీసుకున్నామండి. ప్రెజెంట్ తల్లి గూడా లేదు గదా! ఇంకా 3 పూట్ల మేమే సేవ్ ది యానిమల్స్ ఫౌండేషనే వీటి ఆలనా పాలనా చూస్తున్నాము. ప్రెజెంట్ అయితే పాలు పెట్టున్నాము. నైట్ టైము ఒక్కొక్కసారి 11, 12కి కూడా అమ్మ పాలు పెడుతది వాటికి చూసి. వాటినైతే బాధ్యత తీసుకున్నాం గానీ, ఎవరైనా మంచి వాళ్ళు పెంచుకునే వాళ్ళు దొరికితే బావుండని ఎదురు చూస్తున్నాము. దయచేసి ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే పెద్ద మనసుతో ముందుకొస్తారని కోరుకుంటున్నాము. వాటిని కాంపౌండ్‌లో పెట్టినా ఉండట్లేదండి. బయటికెళ్ళిపోతున్నాయి. అవి ఉండడానికి ఇష్టపడట్లేదు. సో, ఇంక మేము లోపల ఉంచడానికి ఎంత ట్రై చేసినా రావట్లా. అందుకని ఇంకా వాటిని ఫ్రీగా ఉంచేసాము. గేట్ తీసి పెట్టాము. వాటికిష్టమైతే అవొచ్చి లోపల పడుకుంటాయి. లేదంటే ఇంకా అవి ఫ్రీగా తిరుగుతా ఉంటాయి. తల్లి లేని పిల్లలు గదా! అసలు ఎంత ఎదురు చూసాయో తల్లి కోసం అవి. వాటి కదలికల్లో అర్థమైపోతుందనమాట. అవి తల్లి కోసం ఎంత అల్లాడిపోతున్నాయి అని. లోపలేస్తే ఫస్ట్ డే అసలు బయటకి చూసి అరుస్తూనే ఉన్నాయి. అంటే మా అమ్మొస్తది మమ్మల్ని వదలండి అని చెప్పేసి. పసిపిల్లలు గదండీ! వాటికేం తెలుసు అమ్మ లేదు, చనిపోయింది, ఇంక రాదు అని. మన మనుషులేమో ఇలా చేయొచ్చు. కానీ అవి ఎక్కడన్నా ఒక చోట జరిగితే మాత్రం మనుషులు వాటి మీదకొస్తున్నారు. మరి ఈ పిల్లల్ని అనాథలు చేసిన మనిషిని మనం ఏం పనిష్మెంట్ ఇవ్వాలండి? చెప్పండి. మాకెంత బాధనిపిస్తుందో నిజంగా అసలు మాటల్లో చెప్పలేము. మనం ఏం చేసినా వాటి తల్లి లేని లోటైతే తీర్చలేము. ఎంత కనిపెట్టుకొని ఉండేదో పాపం అమాయకురాలది. చాలా బాధగా ఉంది. అప్పటికి అది ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటి నుంచి కూడా మేము దానికి అన్నం పెడతా ఉండేది అమ్మ. ప్రెగ్నెంట్ కదా! కొంచెం ఎక్కువ దానికే పెట్టాలని పాపం. అన్నిటికంటే కూడా దానికి ఎక్కువ ఫీడింగ్ ఇస్తా ఉండేది. ఈ ప్లేట్ నిండా దాదాపు ఒక ½ లీటర్ పాలు పోసాము. తాగేసాయి. ఇదిగోండి.